వారు చేస్తున్నటువంటి సేవను బట్టి ప్రత్యేకంగా నేను కొనియాడుతున్నాను. ఎందుకంటే ఎక్కడో దుర్గాడ గ్రామం నుంచి ఈ యొక్క గ్రామానికి తండ్రి గారు దావీదు గారు గత 13 సంవత్సరాల కిందట ఈ యొక్క దేవుడు దర్శనం చూపించి ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ మందిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఒక సేవకుడిని తన కుమారుణ్ణి ఇక్కడ ఏర్పాటు చేసి గత 13 సంవత్సరములుగా కూడా దేవుడి పట్ల ఎంతో భారంతో, ఎంతో కష్టంలో, ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా భరిస్తూ ప్రతి దానికి కూడా దేవుడే సమాధానకర్త అని ఎంతో రకంగా ఆ యొక్క భార్య భర్తలు ఇద్దరు కూడా ఎంతో నెమ్మది కలిగి ఆ యొక్క కుటుంబం పట్ల, సంఘం పట్ల, సంఘ విశ్వాసుల పట్ల ఎంతో భారం కలిగి చక్కటి సేవ చేస్తున్నారు. ఇలాంటి సేవకులను చూసినప్పుడు మాకు ఎంతగానో ఆనందం వస్తుంది. అలాంటి వారు మేము కొత్తగా సేవకు వచ్చాము, గత 3 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి గారికి 13 సంవత్సరాలు అవుతుంది ఈ గ్రామం నుంచి వచ్చి. అదే దుర్గాడ గ్రామంలో సమర్పణ గారు, వారి తండ్రి గారు, పెద్దమ్మ గారు గత 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. అలాంటి వారు మాకు ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటున్నారు. అందుకని వారు ఒక చిన్న పిలిపిస్తే చాలు, సార్ మీరు రావాలంటే నేను ఎంత దూరం ఉన్నా సరే, ఎండు పండున్నా ఆపుకొని వస్తాను. ఎందుకంటే వారి కుటుంబం పట్ల నాకు ఉన్నటువంటి ప్రేమానురాగాలు బట్టి ఇలాంటిది ఒక సహోదర భావం కలిగి, ఐక్యత భావం కలిగి వారి ప్రతి విషయంలోనూ అలానే వస్తారు. మా యొక్క సంఘంలో కానీ, మా కుటుంబంలో కానీ ఏదైనటువంటి మీటింగ్లు, కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఒక పిలుపిస్తే, ఒక ఫోన్ చేస్తే చాలు, ఇంక మళ్ళీ రిపీట్ చేయాల్సిన లేదు. అలాగా ఎందుకు వస్తారంటే సహోదర భావం కలిగి వస్తున్నారు. అందు నిమిత్తం వారి కుటుంబానికి ప్రత్యేకంగా నేను మరి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటానని మీ అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను.